హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈరోజు వీడియో వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన జనరల్ సైన్స్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో అది చాలా వెయిటేజ్ ఉన్న సబ్జెక్టు. ఆర్ఆర్బి గ్రూప్ డిలో మనకి జాబ్ రావాలంటే జనరల్ సైన్స్లో మనం ఒక బెస్ట్ స్ట్రాటజీతో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి, వాటికి సంబంధించిన ప్రొసీజర్ ఏంటి, మనం యొక్క దానికి సంబంధించిన ఏ విధంగా చదవాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మన టార్గెట్ ఎట్లా ఉండాలంటే బైక్ బై అనేది మనం యొక్క టార్గెట్ పెట్టుకోవాలి, సో దట్ మనం ఆ విధంగానే కష్టపడతాం కాబట్టి. ఓకే, ఈ వీడియోలో మనం ఆల్మోస్ట్ ఇవన్నీ టాపిక్స్ చూస్తాం అనమాట. అసలు దానికి సంబంధించిన అఫీషియల్ సిలబస్ ఏమి ఇచ్చారు, అండ్ టాపిక్ వైజ్ ఎక్స్పెక్టెడ్ వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది, అండ్ హై ప్రియారిటీ ఫోకస్ ఏరియా ఏ విధంగా ఉంటుంది, సో దట్ మనం 25/25 మార్క్స్ అనేది గెయిన్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన బెస్ట్ మార్క్స్ ఎక్కడ అవైలబుల్ ఉంటుంది, ఏ విధంగా అనలైజ్ చేద్దాం. ఓకే, ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. ఫ్రెండ్స్, ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు డైలీ అప్డేట్ రూపంలో రావాలంటే మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ వీడియోని చివరి వరకు చూడండి, చాలా స్మాల్ వీడియో, 100% ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి మీకు చాలా బాగా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. 100% మీకు యూజ్ అవుతుంది. అండ్ వీడియోని మొత్తం చూసాక మీ యొక్క ఫీడ్బ్యాక్ని కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయకుండా మర్చిపోవద్దు. ఇక్కడ చూస్తే కనుక మనం టోటల్ మనకి 25 క్వశ్చన్స్ అయితే మనకి ఇక్కడ జనరల్ సైన్స్ నుంచి రావడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ ఇది. అందులో మనకి సైన్స్ అంటే మనకి ఫిజిక్స్ ఒకటి, ఆ తర్వాత కెమిస్ట్రీ అండ్ బయాలజీ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఫిజిక్స్ సంబంధించిన మనకి ఇక్కడ అఫీషియల్ సిలబస్లో ఏమి ఇచ్చారంటే అఫీషియల్ సిలబస్లో మనకి దీనికి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అది ఇవ్వలేదన్నమాట. జనరల్ సైన్స్ డే టు డే లైఫ్లో అప్ టు 10th క్లాస్ వరకు ఏవైతే ఉన్నాయో ఆ 10th క్లాస్ వరకు మనకి ఉన్న ఆ యొక్క జనరల్ సైన్స్ని మనం కంటిన్యూ చేయాలని చెప్పారనమాట. ఇవన్నీ సిలబస్ మన టాపిక్స్ చూస్తే కనుక ఇవి మనం జనరల్గా రెగ్యులర్గా వచ్చే టాపిక్స్ అనమాట. ఇవి వీటిలో నుంచి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ నుంచి అడిగిన క్వశ్చన్స్ అంటే వాటిని బేస్ చేసుకొని ప్రిపేర్ చేసిన టాపిక్స్ ఇవి మనం ఫిజిక్స్లో భాగంగా అంటే భౌతిక శాస్త్రంలో చూస్తే కనుక యూనిట్స్, మెజర్మెంట్స్, ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్, వర్క్, ఎనర్జీ అండ్ పవర్, గ్రావిటేషనల్ ఫోర్స్, ప్రెషర్, ఆ తర్వాత సౌండ్ అండ్ వేవ్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, తర్వాత ఫ్రిక్షన్ ఉంటుంది, లైట్, కాంతి, దానికి సంబంధించిన ప్రతిబింబం మరియు ప్రత్యావర్తనం అనేది కూడా అంటే రిఫ్రాక్షన్ మరియు రిఫ్లెక్షన్ ఉంటుంది, కరెంట్కి సంబంధించిన కరెంట్, ఎలక్ట్రిసిటీ కూడా ఉంటుంది, మ్యాగ్నెటిజం అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్, తర్వాత సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంపార్టెంట్, ఆ తర్వాత ఇన్వెన్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే బల్బ్ ఎవరు కనుక్కున్నారు అలాంటివి అనమాట, ఆ తర్వాత డిస్కవరీస్ కూడా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీస్ అంటే ఉంటాయి కదా, రెన్యూవబుల్ ఎనర్జీ మరియు నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ, సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ మనం ఫిజిక్స్లో భాగంగా చూసుకుంటే. కాబట్టి ఇవన్నీ మనం టాపిక్స్ అయితే 1 by 1 అయితే నేర్చుకోవాలి. ఇదైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. దెన్ చూస్తే ఇక్కడ కెమిస్ట్రీ విషయంలోకి వస్తే కెమిస్ట్రీలో మనకి మళ్ళీ టాపిక్స్ వైజ్ చూస్తే కనుక మ్యాటర్, యాటమ్స్, మాలిక్యూల్స్, పరమాణువులు, అణువులు, స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ కూడా ఒక సబ్ టాపిక్ ఉంటుంది అంటే ఒక చాప్టర్ ఉంటుంది, పరమాణువు యొక్క నిర్మాణం, కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి, ఈక్వేషన్స్ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత పీరియాడిక్ క్లాసిఫికేషన్ అండ్ ఎలిమెంట్స్, మూలకాల శ్రేణి వర్గీకరణ అంటాం, కెమికల్ బాండింగ్ కూడా ఇంపార్టెంటే, ఆక్సిడేషన్ మరియు రిడక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్, ఆ తర్వాత కంబషన్ అండ్ ఫ్లేమ్, దహనం మరియు జ్వాల అంటాం దాన్ని, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, లోహాలు, లోహేతర పరికరాలు, దానికి సంబంధించిన టాపిక్ కూడా ఉంటుంది ఇందులో. తర్వాత యాసిడ్స్, బేసెస్, తర్వాత సాల్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట, ఆమ్లాలు, క్షారాలు అన్నీ కూడా అంటాం దాన్ని, కార్బన్ మరియు ఇట్స్ కాంపోనెంట్స్ అది కూడా చాలా ఇంపార్టెంట్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ కూడా పర్యావరణ రసాయన శాస్త్రం అని కూడా అంటాం దాన్ని. కాబట్టి ఇవన్నీ కెమిస్ట్రీలో భాగంగా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. సో దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మీ యొక్క ఎక్కడైతే ప్లేస్ చదువుకుంటున్నారో అక్కడ మీరు ప్లేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. తర్వాత బయాలజీ విషయం, జీవశాస్త్రం విషయంలోకి వచ్చేసరికి మనకి సెల్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సెల్ అనేది ఏ కణమైనా మనకి సెల్ నుంచి అంటే కణం అనేది దాని నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి సెల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, దాని ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది నేర్చుకోవాలి. ప్లాంట్కి సంబంధించిన మొక్కలకు సంబంధించిన కింగ్డమ్ నేర్చుకోవాలి, యానిమల్ కింగ్డమ్, ఆ తర్వాత హ్యూమన్ అనాటమీ నేర్చుకోవాలి, మానవ శరీర నిర్మాణం మరియు శరీరం యొక్క ఫిజియాలజీ అనమాట. ఆ తర్వాత జెనెటిక్స్ కూడా, జన్యుశాస్త్రం కూడా ఇంపార్టెంట్. ఆ తర్వాత చూస్తే న్యూట్రిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. డిసీజెస్ నుంచి అయితే 100% క్వశ్చన్ వస్తుంది కాబట్టి దీన్ని స్టార్ మార్క్గా పెట్టుకోవచ్చు. డిసీజెస్ ఏంటి, దేని ద్వారా వస్తుంది, దాన్ని ఏ విధంగా ప్రివెంట్ చేస్తాం. తర్వాత రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ అంటే మొక్కల్లో సంయోజన క్రియ ఏ విధంగా జరుగుతుంది, ఆ తర్వాత యానిమల్స్లో ఏ విధంగా జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, పర్యావరణ శాస్త్రం మరియు పర్యావరణం,
ఆ తర్వాత చూస్తే మైక్రో ఆర్గానిజమ్స్ అంటే బ్యాక్టీరియాస్ కానివ్వండి, వైరస్ కానివ్వండి, ఫంగీ కానివ్వండి, ఓకే, ఈస్ట్ కానివ్వండి, ఇవన్నీ మనం మైక్రో ఆర్గానిజమ్స్లో చూస్తామన్నమాట. సో ఇదంతా మనం చూస్తే కనుక మనకి టోటల్గా 3 సబ్జెక్ట్స్లో టోటల్ ఈ 25 మార్క్స్ అనేది ఏ విధంగా స్కోర్ చేయొచ్చు అంటే కేవలం ఈ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఈ టాపిక్స్ని చదువుకుంటే ఈజీగా మనం స్కోర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఇది రాబోయే దాంట్లో అయితే నేను తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మనం 60 days ప్లాన్ ఏ విధంగా చేయాలనేది కూడా గత వీడియోలో అండ్ రాబోయే వీడియోస్లో అయితే చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే రివిజన్ అనేది ఏ విధంగా ఉండాలంటే రివిజన్ ఇక్కడ చూడండి, రివిజన్ స్ట్రాటజీ మనకి డెఫినెట్గా కావాలి. డైలీ 10 to 15 minutes ఏదైతే 5 to 10 minutes ఏదైతే ఉంటుందో అది రివిజన్కే యూస్ చేసుకోవాలి. వీక్లీ రివైజ్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అండ్ ఎర్రర్ లాగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకోవాలా. అంటే ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటి అండ్ మెయిన్గా ఇన్వెంట్ చేసిన ఇప్పుడు ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవర్స్ అని ఉంది కదా, అవన్నీ మనం ఒక ఫ్యాక్చువల్ డేటాని రివైజ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. బెస్ట్ మార్క్స్ వచ్చేసి మనకి టెక్స్ట్ బుక్ యాప్ అనేది చాలా బెస్ట్ మార్క్ అండి. టెక్స్ట్ బుక్ యాప్ ఒకటి, ఆ తర్వాత ఆలివ్ బోర్డ్ ఒకటి, అండ్ ఇంకొకటి సింహవర్సిటీ నుంచి మేము మీకు హెల్ప్ చేసేది ఏంటంటే ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ని ప్రారంభిస్తున్నాము. ఆ మాక్ టెస్ట్ సిరీస్ ఏంటంటే వీడియో రూపంలో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీడియోని పాస్ చేయాలి, ఆన్సర్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా మాదైతే ఇంకా యాప్ క్రియేట్ అవ్వలేదు. డెఫినెట్గా వీ విల్ ప్లాన్ ఫర్ ఫ్యూచర్ అనమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా? సబ్స్క్రైబ్ అయితే డెఫినెట్గా చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేస్తుండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.